గారి పక్కన కనపడలాం. మహాద్వారం దగ్గర ఇఫ్తికఫాల్ ఇచ్చేటువంటి ముఖ్యమంత్రికి ఇచ్చేటువంటి సందర్భంలో అనాదిగా పాలక మండలి అధ్యక్షుడు అక్కడ అర్చకులతో పాటు ఉండి ప్రసాదం ముఖ్యమంత్రికి ఇవ్వటం అన్నది ఒక ఆనవాయితీ. అక్కడ మాయమైపోయినాడు మాయావి బిఆర్ నాయుడు. ఏఐ టెక్నాలజీ బిఆర్ నాయుడిని మాయం చేసింది, కనపడలా. కొన్ని చోట్ల ప్రత్యక్షమైనాడు, బెరుకు 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 బిత్తు 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 బిత్తుమంటూ. దీన్ని బట్టి చూస్తే అర్థమైంది ఏంటంటే, పదవి కోసమని బిఆర్ నాయుడు ఎంత అవమానం జరిగినా సరే లెక్క చెయ్యడు, అది ఆనందంగా భరిస్తాడు. పదవి ఉంటే చాలు. ఆయన అన్నాడు ఆ మధ్యన 20 రోజుల ముందు, ఈ పదవి నాకు లెక్కే లేదు అని. ఏమన్నా సిగ్గు లజ్జ ఉంటే వెంటనే రాజీనామా చేసి ఉండాలా. ఇలాంటి విమర్శలు ఎదుర్కొనే పరిస్థితి నాకు రాకూడదు అని ఆ పరిస్థితి లేకుండా పోయింది. నిజానికి చంద్రబాబు గారు ప్రవర్తన మరో రకంగా ఆలోచిస్తే ఒక అపరిచితునిలాగా జరిగింది. చంద్రబాబు గారి ప్రవర్తన కూడా నిన్న ఒకవైపున దూరం పెట్టినట్టుగానే ఉంది, మరోవైపున ఆయన వెనకే నక్కి నక్కి ఉన్నట్టుగా ఉంది. ఆ నక్కి నక్కి ఉండటాన్ని చూస్తే చంద్రబాబు గారు అర్ధచంద్రాకార ప్రయోగం చేయలేదు గాని అంతకంటే అవమానంగా బిఆర్ నాయుడు గారిని చూసినట్టే ఉన్నది. బిఆర్ నాయుడు వీధిలో ఉండలేడు, ఇంటిలోకి రానియరు అన్నట్టుగా ఆయన పరిస్థితి. టీటీడీ చరిత్రలోనే ఇంత అవమానింపబడ్డటువంటి వ్యక్తి మొట్టమొదటి ఆఖరు అధ్యక్షుడు బిఆర్ నాయుడు గారే. ఇక ఆయన్ను చూస్తే ఎవరైనా చిన్న మర్యాద అయినా ఇస్తారా? నిన్న జరిగినటువంటి సంఘటనతో, 20 రోజుల క్రితం జరిగిన సంఘటనతోనే బుద్ధుండేవాడు ఎవడైనా ఉంటే వెంటనే రాజీనామా చేసి ఉండాలా. ఈ శృంగార వీరుడికి ఇంత శృంగభంగమైన ఆయన చేష్టల మాటలలో ఆయన్ను పోలిస్తే పదవిలో ఉండాలనేటువంటి ఆయన తాపత్రయాన్ని చూస్తే ఎలా ఉంది అంటే, ఇంత నీచానికి ఎవరైనా ఒడిగట్టగలరానని. అధికారం లేని పదవి, ఆదరణ లేని ఉద్యోగుల మధ్య ఉండటం అన్నది ఎంత బాధాకరమైనటువంటి విషయం అంటే, చంద్రబాబు నాయుడు గారి బిఆర్ నాయుడు గారి వికృత చేష్టలలోనే ఆయన మాట్లాడేటువంటి మాటలతోనే పోల్చాలంటే మగువుల మధ్య మగతనం లేనోడు నిల్చున్నట్టున్నట్టే. ఇంతగా ఎవరూ ఆదరించినటువంటి మనుషుల మధ్య పదవిలో కొనసాగటం అంటే అంతకంటే అర్థం లేదు ఆయన మాటలలో. ఎందుకయ్యా తీసేయటానికేమో చంద్రబాబుకు భయం, యాడా ఈ బిఆర్ నాయుడు ఈ కూటమిలో ఉండేటువంటి లోపాలన్నీ బిఆర్ నాయుడు ఎక్కడెత్తుతాడో అనేటువంటి భయం. మింగలేక కక్కలేక ఉండేటట్టుగా ఉంది చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి. ఉండలేక వెళ్ళలేక ఉండేటట్టుగా ఉంది పరిస్థితి బిఆర్ నాయుడుది. అంత తమాషగానే ఉండదు చూడండి. దొందే ఇద్దరిది అక్రమ పొందే. అన్ని వింతలే జరుగుతున్నాయి తిరుమల తిరుపతి దేవస్థానంలో చంద్రబాబు గారి వ్యవహారాల వలన. మొత్తానికి ఇద్దరు స్వామి ద్రోహులే, హైందవ ద్రోహులే. కళంకితుడని తెలిసి కూడా ఒక సోదరీమణి అంత దీనంగా ఉత్తరం రాసినా చంద్రబాబు నాయుడు గారు ఇంత కళంకితుడికి పదవి ఇచ్చినారు. అసమర్థుడనని అర్థమయ్యాక కూడా బిఆర్ నాయుడు అధ్యక్ష స్థానాన్ని అంటు కూర్చునే ఉన్నాడు. నేను తొలగను అని మనల్ని బెదిరిస్తాడు. నేనెందుకు పోతాను రానని.
మేమేదో ఆయన్ను గట్టిగా ఒత్తిడి పెడుతున్నట్టుగా ఉంటే అసహ్యం అని చెప్తున్నాం. ఇలాంటి ఉన్నతమైనటువంటి పదవిలో ఇలాంటి వికృత విలాస విశృంఖల చేష్టలు చేసేటువంటి వాళ్ళు ఉండటం